హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో ఆలు వేపుడు అండి ఇక్కడ ఉండేది. ఈ ఆలు వేపుడుతో లంచ్ బాక్స్ రెసిపీ చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను ఈ ఆలు వేపుడిని అప్లోడ్ చేశాను, లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం లంచ్ బాక్స్కి మనకు కావాల్సినంత రైస్ తీసుకోవాలి. మనం తీసుకున్న అన్నాన్ని బట్టి మనం తయారు చేసుకున్న వేపుడిని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా లంచ్ బాక్స్కి అన్నం తీసుకున్నానండి. ఇందులో ఒక 2-3 గరిటెలు బంగాళాదుంప వేపుడిని వేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఇంట్లో పొడులు తయారు చేసి పెట్టుకుంటాం కదా, పల్లీల పొడి, పుట్నాల పొడి, అలాగా ఆ పొడిలో ఏదైనా సరే ఇందులో వేసుకుంటే మనం వేసుకున్న పొడిని బట్టి మనకి రుచి అనేది వస్తుందండి. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ పల్లీల పొడిని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను పల్లీల పొడి వేసుకోవాలి. ఈ పల్లీల పొడిలో కూడా ఉప్పు ఉంటుందండి, చూసి వేసుకోవాలి. రైస్లో నేను ఇంతవరకు ఉప్పు వేయలేదు. ఇలా మనకు కావాల్సినంత పల్లీల పొడి వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూను మంచి నూనెను కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి. తినేటప్పుడు గొంతు పట్టుకోకుండా ఉండడానికి ఇలా నెయ్యి కానీ లేదా మంచి నూనె కానీ వేసి ఈ రైస్ అంతా కలిపేసుకోవాలి. మనకి కూరలు చేసే టైం లేనప్పుడు ఇలా ఒక్క వేపుడిని తయారు చేసుకొని రైస్ తయారు చేసి ఇచ్చేసామంటే తినేటప్పుడు రుచి కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళకి కొంచెం లేట్గా తింటారు కదా, మనం మార్నింగ్ చేసేస్తే వాళ్ళు తినేది మధ్యాహ్నం అయిపోతుంది. అప్పటికి కూరలు అయితే చప్పగా అయిపోతాయి. ఇలా మనం వేపుళ్ళు తయారు చేసి ఇందులో మనం ఏదన్నా ఒక పొడి తయారు చేసేసి ఒక నూనెను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసేసామంటే వాళ్ళకి గొంతు పట్టుకోకుండా ఉప్పు కారం అన్నీ సరిపోయి మరీ చప్పగా లేకుండా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చివరిలో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేయకపోతే మనకి రుచి అనేది అస్సలు తెలియదు. కాబట్టి తగినంత సాల్ట్ వేసేసుకొని మరొకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లంచ్ బాక్స్లోకి అన్నం వేసేసుకోవాలి. లంచ్ బాక్సే కాదండి, మనకి ఎప్పుడన్నా కూరలు తినాలని బుద్ధి పుట్టినప్పుడు, అంటే ఒక్కసారి మనకు కూరలతో తినడం ఇష్టం ఉండదండి, అలాంటప్పుడు ఇలా ఆలుతో వేపుడు తయారు చేసేసుకొని మనం ఇలా కలుపుకొని కూడా హ్యాపీగా తినేయచ్చండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు కూరలు తినాలంటే బోర్ కొడుతుంది కదండి, అలా అప్పుడప్పుడు మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలండి. లంచ్ బాక్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దలకి ఆఫీసులకైనా మనం ఇలా తయారు చేసి పంపించేయచ్చు. అంతే అండి, ఇలా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీని మనం తయారు చేసి పిల్లలకి ఇచ్చేయచ్చండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో, ఈ రెసిపీ టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అండి.